వెల్కమ్ టు విజన్ 5 టీవీ. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ఏఎన్ఆర్ అవార్డుని అమితాబ్ బచ్చన్ ప్రదానం చేశారు. నాగార్జున ఈ మేరకు గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులను పిలిచి గొప్పగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలు, హీరోలు టి సుబ్బిరామరెడ్డి వంటి వారంతా హాజరయ్యారు. ఇక నాగార్జున స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ తనకు అమితాబ్ అంటే ఎంత గౌరవం, చిరంజీవి అంటే ఎంత ప్రేమో చెబుతూ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇదే వేడుక మీద చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తనకు ఏఎన్ఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి తన తల్లి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది చెబుతూ ఓ సంఘటనను వివరించారు. తాను కడుపులో ఉండగా ఓసారి ఏఎన్ఆర్ సినిమా కోసం వెళ్ళిందని, ఆ టైంలో బగ్గి కాస్త అటు ఇటు అవడంతో తన తండ్రి కాస్త ఆందోళన చెందాడని చెప్పుకొచ్చాడు. ఇంటికి వెళ్దామంటే కూడా తన తల్లి ఒప్పుకోలేదంట. సినిమా చూడాల్సిందని చూసేశారంట. ఆ తర్వాత 2 నెలల్లో తాను జన్మించానని చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో ఏఎన్ఆర్ పాటలను డ్యాన్స్ వేసి అందరినీ అలరిస్తూ ఉండేవాడని చిరు చెప్పుకొచ్చారు. ఇక తనకు డ్యాన్సుల్లో ఏఎన్ఆర్ స్ఫూర్తి అనే స్టేజ్ మీదే చెప్పుకొచ్చారు. తనకు నాగార్జున రూపంలో ఒక గొప్ప స్నేహితుడు దొరికాడని చెప్పుకొచ్చాడు. కేవలం స్నేహితుడు మాత్రమే కాకుండా ఫిట్నెస్ విషయంలో, హెల్త్ గురించి చెప్పడంలో తనకు ఒక డాక్టర్ అని కూడా నాగార్జున గురించి చెప్పుకొచ్చాడు. ఇలా అన్ని విషయాల గురించి చిరంజీవి చెబుతూ వజ్రోత్సవ వేడుకల్లో జరిగిన సంఘటన మీద స్పందించారు. సినిమా పరిశ్రమల్లో తాను తొలుత రచ్చగెలిచానని అన్నాడు. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవ సమయంలో వచ్చిందని అన్నాడు. లెజెండరీ పురస్కారం ప్రదానం చేసిన టైంలో చాలా సంతోషించాను. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించిన ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోకపోవడం సముచితం కాదని అనిపించిందని చెప్పుకొచ్చాడు. అందుకే ఆ అవార్డును ఒక బాక్స్లో పెట్టి ఉంచానని చెప్పుకొచ్చారు. అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడే తీసుకుంటానని ఆ రోజే చెప్పినట్లుగా గుర్తు చేశాడు.